నమస్తే. వాళ్ళు వీళ్ళు కాదు, పీఎం మోదీనే డైరెక్ట్గా లద్దాఖ్ గ్రౌండ్లోకి దిగారు. జవాన్లలో ఆత్మస్థైర్యం నింపారు. వందే మాత్రం సౌండ్ బీజింగ్లో రీసౌండ్ వచ్చేలా చేశారు. మోదీ సదర్న్ టూర్లో వార్ సిగ్నల్ ఉందా? రష్యాతో కొత్త డిఫెన్స్ డీల్ ఏం చెప్తోంది? చైనాతో యుద్ధం వస్తే పాక్తో కూడా ఫైట్ చేయాలా? మన బలగం ఎంత సన్నద్ధంగా ఉంది? ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. అవతలి వైపు ఎవరైనా ఉండని, యువతల ఉంది ఇండియా. ప్రపంచం మొత్తానికి ఇండియా స్టామినా ఏంటో తెలుసు. ఇవి లద్దాఖ్ టూర్లో మోదీ పేల్చిన డైలాగ్ డైనమిట్స్. ఎవ్వరూ ఊహించని విధంగా లద్దాఖ్లో ల్యాండ్ అయిన పీఎం చైనాకు స్ట్రాంగ్ మెసేజే పంపారు. అంతేకాదు, దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుల గుండెల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం అనే జెండా నాటి వచ్చారు మోదీ. ఇండియాను కవ్విస్తే సీన్ ఎలా ఉంటుందో డ్రాగన్కు స్మాల్ టీజర్ వేసి చూపించారు. లద్దాఖ్ గ్రౌండ్ లో పీఎం నరేంద్ర మోదీ సమాలోచనలు జరిపారు. తరువాత ఇండో చైనా బోర్డర్ లో ఉన్న సైనికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. వాళ్లలో ఆత్మస్థైర్యం నింపారు. సరిహద్దుల్లో సైనికులు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచం మొత్తానికి భారత్ స్టామినా ఏంటో చూపించామన్నారు. మీ సాహస గాథలు దేశంలోని ప్రతి ఇంటికి చేరాయని చెప్పారు. శత్రువులకు ఇండియన్ ఆర్మీ దెబ్బ రుచేంటో చూపించారని పీఎం మోదీ సైనికుల ధైర్య సాహసాల్ని మెచ్చుకున్నారు. भारत माता के दुश्मनों ने आपकी फायर हुई देखी है और आपकी फ्यूरी भी। साथियों, लद्दाख का तो ये पूरा हिस्सा ये भारत का मस्तक है। 130 करोड़ भारतीयों के मान सम्मान का प्रतीक है। ये भूमि भारत के लिए सर्वस्व त्याग करने के लिए हमेशा तैयार रहने वाले राष्ट्रभक्तों की धरती है। వేల ఏళ్ల నుంచి ఎన్నో దాడులను ఇండియా తిప్పికొట్టింది. ఇప్పుడు భారత్ శక్తి సామర్థ్యాలు రెట్టింపయ్యాయి. నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఇలా అన్ని రకాలుగా ఇండియా ఎంతో ముందుందని చెప్పుకొచ్చారు. వీరత్వం అనేది శాంతి ద్వారానే లభిస్తుందన్నారు పీఎం మోదీ. బలహీనులు ఎప్పుడూ శాంతిని సాధించలేరని చెప్పారు పీఎం. ప్రపంచ యుద్ధాల్లోనైనా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్య సాహసాల్ని చూసిందన్నారు మోదీ. राष्ट्र की, दुनिया की, मानवता की प्रगति के लिए शांति और मित्रता हर कोई स्वीकार करता है, हर कोई मानता है बहुत जरूरी है। लेकिन हम ये भी जानते हैं कि शांति निर्बल कभी नहीं ला सकता। कमजोर शांति की पहल नहीं कर सकता। वीरता ही शांति की पूर्व शर्त होती है। भारत आज जल, थल, नभ और अंतरिक्ष तक अगर अपनी ताकत बढ़ा रहा है तो उसके पीछे का लक्ष्य मानव कल्याण ही है। మోదీ పర్యటనతో భారత సైనికుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. వందే మాతరం నినాదాలు మిన్నంటాయి. ప్రధాని డైరెక్ట్ గా వచ్చి దేశమంతా మీతోనే ఉందని చెప్పడం, మనం ఎందులోనూ తక్కువ కాదని ఆత్మస్థైర్యం నింపడంతో జవాన్లు కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మోడీ జవాన్లను ఎంకరేజ్ చేయడం ఇండియన్ ఆర్మీకి బూస్ట్ ఇచ్చింది. ఇంతటి టెన్షన్ వాతావరణంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ధైర్యంతో జవాన్లు ముందుకు సాగుతున్నారు. చైనాకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. కవ్విస్తే ఖతర్నాక్ ఆన్సర్ తప్పదనే విషయం డ్రాగన్ కు అర్థమైంది. డైరెక్ట్ గా సీన్లోకి మోడీనే దిగారంటే ఇండియా దేనికైనా సిద్ధంగా ఉందన్న సందేశం
ఈ పాటికే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి బీజింగ్ కి చేరింది. ఏ మాత్రం తేడాలొచ్చినా చైనా వ్యూహాలు, ప్రణాళికలు, ప్లాన్లన్నీ బెడిసికొట్టే ప్రమాదముంది. ఇప్పటికే కేంద్రం కూడా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. సరిహద్దులో డ్రాగన్ తోకజాడిస్తే ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే తిప్పికొట్టాలని పర్మిషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. బోర్డర్ విషయంలో ఇప్పటి వరకు ఇండియాకు ఉన్న ఒకే ఒక్క శత్రువు పాకిస్తాన్. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి చైనా కూడా చేరింది. మొన్నటిదాకా యుద్ధం అంటూ చేయాల్సి వస్తే అది ఖచ్చితంగా పాకిస్తాన్తోనే అని అందరికీ తెలుసు. కానీ కొత్తగా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు డ్రాగన్తో కూడా ఇండియా యుద్ధం చేయాలి. ఇప్పుడు ఈ ఇద్దరు శత్రువులను ఇండియా ఎలా ట్యాకిల్ చేస్తుందన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే ఇండో చైనా బార్డర్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులతో భారత్ చైనా టాప్ కమాండర్ల స్థాయిలో 3 సార్లు సమావేశాలు జరిగాయి. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు మొదటిసారి జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. రెండోసారి మీటింగ్ జరిగాక బలగాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి మళ్లీ బోర్డర్లో సైన్యాన్ని మోహరించింది చైనా. అప్పుడే చైనా సైనికులకు, భారత వీర సైనికులకు మధ్య 4 దశాబ్దాల తరువాత జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత వీర జవాన్లు అమరులయ్యారు. మన వాళ్ల చేతిలో 40 మందికి పైగా చైనా సైనికులు హతమయ్యారు. దీనిపై చైనా ఎలాంటి కామెంట్ చేయలేదు, సైలెంట్ అయిపోయింది. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ బోర్డర్లోని సౌత్ కశ్మీర్లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. 2 టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ ఖతం చేసింది. వారి నుంచి వెపన్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ డీకోడ్ చేస్తే చాలా విషయాలే అర్థమవుతున్నాయి. మోడీ సర్కార్ దేశంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఫోకస్ కూడా ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్లను తగ్గించే దానిపైనే ఉంది. అందుకే ఇదే సరైన టైమని చైనా, పాక్ భావిస్తున్నాయి. ఇండియాను ఏదైనా చేయాలనుకుంటే ముఠాగా ఏర్పడి కుట్ర పన్నాలని డిసైడ్ అయ్యాయి. నిజానికి కరోనా వైరస్ తో పోరాటంలో ఇండియా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. దీనికి తోడు కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్, చైనా బార్డర్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వివాదాలు కూడా ఆ ప్రెషర్ ను డబుల్ చేశాయి. ఇప్పటికే ఇస్లామాబాద్, బీజింగ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. భారత్ కరోనాను ఎదుర్కోవడంలో బిజీగా ఉంది. ఇలా మోడీ గవర్నమెంట్ పరధ్యానంలో ఉన్నప్పుడే బార్డర్లో అలజడి సృష్టించాలని పాకిస్తాన్, చైనా ప్లాన్ చేశాయి. కానీ ఇండియా ఓవైపు కరోనా సిచ్యువేషన్ ను ట్యాకిల్ చేస్తూ మరోవైపు బోర్డర్లో ఎంతో అప్రమత్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఇండియన్ ఆర్మీ సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇటు పాకిస్తాన్, అటు చైనా బోర్డర్లను రక్షించుకునేందుకు సరైన ప్లాన్ ఉన్నప్పటికీ మిలిటరీకి అవసరమైన వనరులు, ఆయుధాలు సమకూర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. ఎల్ఏసీ వెంబడి టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతున్న సమయంలోనే అక్కడికి 743 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ఓసీలో కూడా పాకిస్తాన్ యాక్టివ్ అవుతోంది. అక్కడ కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. చైనా బోర్డర్లో భారత్ సైన్యాన్ని మోహరిస్తున్న సమయంలోనే నియంత్రణ రేఖ దగ్గర పాక్ పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. ఇండియా కూడా కశ్మీర్లోకి చొరబడుతున్న టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా లేపేస్తున్నారు. అలా ఈ ఏడాది ఇప్పటి వరకు 127 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు ఇండియన్ ఆర్మీ చెబుతోంది. ఇది గతేడాది కంటే 30% ఎక్కువ. ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న లెక్క ఒక్కటే. ఇటు నుంచి చైనా యుద్ధం మొదలుపెట్టినా, అటు నుంచి పాక్ కవ్వింపులకు పాల్పడినా ఇండియా నుంచి వచ్చే సమాధానం మాత్రం గట్టిగా ఉంటుందన్న విషయం ప్రభుత్వం అర్థమయ్యేలా చేస్తోంది. 2 బోర్డర్లను ఒకేసారి కాపాడుకోవాల్సిన పరిస్థితులే ఎదురైతే అందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది. ఇందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. ఎప్పటికైనా, ఎన్నేళ్లకైనా చైనా పాకిస్తాన్తో తప్పక యుద్ధం చేయాల్సి వస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది ఇండియన్ మిలిటరీకి కూడా ఎప్పుడో అర్థమైంది. అందుకే మారుతూ వస్తున్న ప్రభుత్వాలకు ముందుగానే రక్షణ వ్యయంపై సూచనలు ఇచ్చింది. మన డిఫెన్స్ సిస్టమ్ని డబుల్ చేయాలని చెప్పింది. దానికి ఇప్పుడు టైం వచ్చింది. చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాలన్న బలమైన ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. చైనా తీరుతో ఇండియా విసిగిపోయింది. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండటం,
సడన్ గా బోర్డర్లో టెన్షన్ రేపడం, మళ్లీ చర్చలు జరపడం, వెనక్కి తగ్గినట్లే తగ్గడం, మళ్లీ అదే బోర్డర్లో ప్లేస్ మార్చి ఉద్రిక్తతలు పెంచడం. ఇదంతా చైనా కుటిల నీతి. అలాగని యుద్ధం చేయదు, పోనీలే అని ఊరుకోదు. ఎప్పుడూ ఏదో రకంగా ఇండియాను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది చైనా. అందుకే డ్రాగన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది భారత్. ఇందుకోసం ఆయుధ సంపత్తిని డబుల్ చేస్తోంది, మిలిటరీ సామర్థ్యాన్ని ఊహించనంతగా పెంచుతోంది, చైనాకు గట్టి హెచ్చరికలు పంపుతోంది. అన్నింటినీ కలిపి చెప్పాలంటే యుద్ధానికి సన్నద్ధమవుతోంది. అది కూడా చైనా కవ్విస్తేనే. ఎల్ఓసి నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టులను ఎగదోస్తున్న సమయంలో, ఎల్ఏసీలో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న టైంలో ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. రక్షణ శాఖ అమ్ముల పొదిలోకి లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ ని చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే జులై నెలాఖరుకు తొలి విడతగా 6 రఫేల్ ఫైటర్ జెట్స్ ఇండియాలో ల్యాండ్ కానుండగా, రష్యాతో తాజాగా మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది భారత్. రష్యా నుంచి కొత్తగా 33 యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. 18,148 కోట్ల ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. రష్యా నుంచి కొత్తగా 12 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్, కొత్తగా 21 MiG-29 యుద్ధ విమానాల కొనుగోలు. తాజా పరిణామాలను, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ శాఖ వీలైనంత ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా కొత్తగా రష్యా నుంచి 12 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ ను కొనాలని నిర్ణయించింది. వీటికి తోడు 21 MiG-20 యుద్ధ విమానాలను కూడా కేంద్రం కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో ఉన్న 59 MiG-29 విమానాలను కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. అంతేకాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి అదనంగా 248 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని సమకూర్చనుంది డిఫెన్స్ మినిస్ట్రీ. 1000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సైతం ఛేదించగల ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ తయారీకి రక్షణ శాఖ ఆమోదముద్ర వేసింది. వీటిని DRDO తయారు చేస్తుంది. ఇవి మన బలగాలకు చేరితే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్ గా తయారవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారత్, రష్యా మధ్య 40,000 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదిరింది. దానికి అదనంగా 18,000 కోట్లతో కొత్తగా సుఖోయ్ MiG-29 విమానాల కోసం ఒప్పందం చేసుకుంది భారత్. దీనికంటే ముందు జరిగిన బిగ్ డీల్లో భాగంగా 5 S-400 మిసైల్ సిస్టమ్ ను కొనుగోలు చేసింది. వీటిలో ఈ ఏడాది చివరిలోపు ఒక S-400 ను రష్యా డెలివరీ చేయాల్సి ఉంది. S-400 వరల్డ్ లోనే లేటెస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ లో ఒకటిగా చెబుతారు. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా గాల్లోనే ఫినిష్ చేయడం దీని స్పెషాలిటీ. శత్రు దేశాల నుంచి వచ్చే మిస్సైళ్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, డ్రోన్లను 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పేల్చేస్తాయి. దీనిలో ఉన్న మరో స్పెషాలిటీ ఏమంటే 600 కిలోమీటర్ల రేడియస్ లో ఎలాంటి కదలికలనైనా ఇది ముందుగానే గుర్తిస్తుంది. అయితే 2021 చివరి నాటికి డెలివరీ చేస్తామని రష్యా చెబుతోంది. అయితే చైనా బార్డర్లో నెలకొన్న టెన్షన్ పరిస్థితులతో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ లో భాగంగా S-400 లో మిస్సైల్స్, బాంబ్స్ సరఫరా చేస్తామని చెప్పింది. S-400 తో పాటు అప్గ్రేడ్ చేసిన క్రివాక్ ని, తల్వార్ తరహా వార్షిప్స్ ని 4ంటిని భారత్ రష్యా నుంచి కొనుగోలు చేయనుంది. వీటికి $3 బిలియన్ చెల్లించనుంది భారత్. డీల్ ప్రకారం వీటిలో 2ంటిని రష్యాలోనూ, మరో 2ంటిని ఇండియాలోనూ తయారు చేస్తారు. వీటితో పాటు కెమో 226 హెలికాప్టర్లను ఇండియాలో తయారు చేసేందుకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియాకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, రష్యాకు చెందిన రోస్టేక్ స్టేట్ కార్పొరేషన్లు జాయింట్ వెంచర్ గా హెలికాప్టర్లను తయారు చేయనున్నాయి. డీల్ ప్రకారం కనీసం 200 హెలికాప్టర్లను తయారు చేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతం వాడుతున్న చీటా, చేతక్ హెలికాప్టర్ల స్థానంలో ఇండియా వినియోగించనుంది. చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద ఇండియాకు అవసరమైన ఆయుధాలు సరఫరా చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. భారత్ కూడా చైనాకు గట్టి హెచ్చరికలు పంపేందుకు వేగంగా ఆయుధాలను సమీకరిస్తోంది. దీని ద్వారా ఒక్క చైనాకే కాదు, పాకిస్తాన్ వంటి శత్రు దేశాలకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ వెళుతుంది. ఇండియా జోలికి రావాలంటే ముందు తమ బలమెంత, బలగమెంత అని లెక్కలేసుకుని, పక్కాగా తేల్చుకుని, 1కి 10 సార్లు ఆలోచించుకుని అడుగు ముందుకేసే పరిస్థితులను తీసుకొస్తోంది భారత్. ఒక్క రష్యాతోనే కాదు, డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి పటిష్టంగా ఉన్న ప్రతి దేశం నుంచి ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. వాళ్ళు వాడే లేటెస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ను మన దగ్గరికి తీసుకొస్తోంది. అది ఫైటర్ జెట్ అయినా సరే, మిసైల్స్, బాంబ్స్ అయినా సరే.
చివరికి చిన్న బుల్లెట్ అయినా సరే, ఏదేమైనా శత్రు దేశాల గుండె లదిరేలా ఒక్కో మిత్ర దేశం నుంచి ఆయుధాలు సమీకరిస్తోంది భారత్. రోజులు గడుస్తున్న గాల్వాన్ పరిస్థితుల్లో నో చేంజ్. కనుచూపు మేరలో ఎదురెదురుగా నిలబడ్డ భారత్ చైనా సైన్యం. అవును, రోజులు గడుస్తున్నా గాల్వాన్లో నెలకొన్న పరిస్థితుల్లో మార్పులు లేవు. అటుపక్క చైనా సైన్యం, ఇటుపక్క భారత వీర జవాన్లు కనుచూపు మేరలో గట్టిగా నిలబడ్డారు. యుద్ధం మొదలు పెట్టకుండానే చైనా గుండెల్లో దడ పుట్టించాలని చూస్తోంది ఇండియా. అందుకే అధునాతన ఆయుధాలన్నీ సమీకరిస్తోంది. ఆయుధ సంపత్తిని డబుల్ చేస్తోంది. ఇందులో భాగంగా జూలై 27 కల్లా ఫ్రాన్స్ నుంచి 6 రఫేల్ ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవుతాయి. అవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెపాసిటీని ఖచ్చితంగా డబుల్ చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడారు. కరోనా టైంలోనూ షెడ్యూల్ ప్రకారమే రఫేల్ యుద్ధ విమానాలను భారత్కు అందిస్తామని హామీ ఇచ్చారు. నూట 50 కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ రఫేల్ స్పెషాలిటీ. దీని సాయంతో సుదూర టార్గెట్లను ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఇక మీటియోర్ దీని మరో ఫీచర్. దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు ఫైర్ చేయొచ్చు. 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించగల ఎయిర్ టు గ్రౌండ్ మిసైళ్లు కూడా ఇందులో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రఫేల్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన బోర్డర్ దాటకుండానే శత్రు దేశంలోని మారుమూల టార్గెట్లపైన మిసైల్స్ ఫైర్ చేయొచ్చు. రఫేల్ మరో స్పెషాలిటీ ఏమిటంటే 9500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ దీనికుంది. ఎయిర్ టు ఎయిర్, మీటియోర్ మిసైల్స్, ఎయిర్ టు గ్రౌండ్ స్కాప్ మిసైల్స్ ని రఫేల్లో తీసుకెళ్లొచ్చు. ఈ ఫైటర్ జెట్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ఇండియాకు రాబోతున్న రఫేల్ ఫైటర్ జెట్స్ కు ఉన్న మరో స్పెషాలిటీ ఏమిటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన అవసరాలు, ఇక్కడి పరిస్థితులు, పర్వత ప్రాంతాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయించింది. స్పెషల్ గా మిసైల్స్ లాంచింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయించింది. ట్రాకింగ్ సిస్టమ్స్, స్పెషల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ ప్రాసెస్ లాంటివి రఫేల్ ఫైటర్ జెట్స్ కు ఎక్స్ట్రా ఫీచర్స్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాత్రి పగలు అనే తేడా లేకుండా రఫేల్ దూసుకుపోతుంది. అట్ ఎ టైం ఆకాశంతో పాటు భూమిపైనున్న టార్గెట్లను కూడా ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఇజ్రాయెల్ నుంచి ఎమర్జెన్సీగా స్పైస్ 2000 బాంబులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేస్తోంది. ఐఏఎఫ్ రిక్వెస్ట్ కు ఇజ్రాయెల్ కూడా ఓకే చెప్పింది. LACలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా బాంబులను సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది ఇజ్రాయెల్. ఇండియా దగ్గర ఇప్పటికే స్పైస్ 2000 బాంబులు ఉన్నాయి. వాటికి అదనంగా ఇజ్రాయెల్ కు మరికొన్ని ఆర్డర్ ఇచ్చింది. స్పైస్ 2000 బాంబులకు సంబంధించి ఇజ్రాయెల్ తో 300 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్లను ఫినిష్ చేసేందుకు ఈ స్పైస్ 2000 బాంబులు ఉపయోగపడతాయి. శాటిలైట్ గైడెన్స్ స్పైస్ 2000 స్పెషల్. శత్రు దేశాల బంకర్లు, భవంతులను క్షణాల్లో నేలమట్టం చేయగల సామర్థ్యం వీటి సొంతం. పాకిస్తాన్లోని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనిని వాడింది. ఇక చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో ఇండియన్ ఆర్మీ చేతికి లేటెస్ట్ వెర్షన్ వెపన్ అందించాలని డిసైడ్ అయింది కేంద్రం. ఇందులో భాగంగా AK-47 కి అడ్వాన్స్డ్ వెపన్ AK-203ని సైనికులకు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ ను AK-203తో రిప్లేస్ చేయనున్నారు. ఇప్పటికే రష్యాతో కలిసి అమేథీలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో AK-203 రైఫిల్స్ తయారు చేస్తున్నారు. 7.5 లక్షల AK-203 వెపన్స్ ను ఇండియాలోనే తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. తొలి దశలో తయారైన వాటిని చైనా బోర్డర్లోని సైనికులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. AK-203 వెపన్ ఆపరేషన్ కూడా AK-47 లాగే ఉంటుంది. అయితే ఇవి మరింత యాక్యురేట్ గా ఉంటాయి.
100% ఖచ్చితత్వంతో టార్గెట్ ని ఛేదిస్తాయి. మాన్యువల్ ఆపరేషన్ తో పాటు ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ గా కూడా వాడొచ్చు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే నిమిషానికి 600 బుల్లెట్లు ఫైర్ అవుతాయి. అంటే సెకన్కు 10 చొప్పున దూసుకొస్తాయి. సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా గురి తప్పకుండా కాల్చొచ్చు. హెవీ బ్యారెల్స్ వాడేలా దీన్ని తయారు చేస్తున్నారు. ఇది వాల్టి వైడ్ యాంగిల్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.